ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏదైతే మళ్ళీ కొత్త వేరియంట్ అనమాట. సో, ఒక లక్షణాలు ఇవే కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో కరోనా అనేది ముగిసిందనుకున్నాం గదా! అయితే కొత్త వేరియంట్ రూపంలో వస్తుందనమాట. సో, ఆ వివరాలు ఏంటి? సో, ఈ వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో, కరోనా అనేది గుర్తొచ్చేసి భారతదేశంలో అది ఎక్కడనో పుట్టి ఇక్కడ భారతదేశానికి వచ్చిందని జెప్పేసి తర్వాత కరోనాకు సంబంధించి లాక్‌డౌన్ ఇవన్నీ గూడా చూసాం కదా! ఇప్పుడు ప్రస్తుతం కరోనాకు సంబంధించి పక్కన మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో సో, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నమోదవుతున్న కరోనా కేసులు పాజిటివ్ కేసులు సరికొత్త వేరియంట్ వైద్య నిపుణులైతే సూచిస్తున్నారు. గతంలో ఉన్న వాటికంటే సో, అది వేరియంట్ మారిందని చెప్తున్నారు. రూపాంతరం చెంది. బాధితుల నుంచి సేకరించిన నమూనాలు పూణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కైతే ఈ టెస్టింగ్ కోసం పంపారు. అక్కడ ఒమిక్రాన్ ఆర్ఎఫ్ డాట్ 5గా ఒమిక్రాన్ ఆర్ఎఫ్ డాట్ 5గా అయితే ఉప వేరియంట్ అనేది గుర్తించడం అయితే జరిగింది. సో, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఏందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఈ వేరియంట్ ప్రత్యేక నిఘా ఉంచగా ప్రస్తుతం సింగపూర్‌లోను మరియు ఆగ్నేషియా దేశాల్లో కూడా తరహా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయన్నమాట తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో కూడా కేసులు ఇక పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అధికారులకు అత్యవసర సమీక్ష నిర్వహించడం జరిగిందనమాట. అంటే సో, అన్ని ఆసుపత్రులను ప్రత్యేక వార్డులు, టెస్టింగ్ కిట్లు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచాలని చెప్పేసి సాధారణ ఫ్లూ వంటి లక్షణాలే ఆందోళన వద్దని చెప్తున్నారు. సో, ఇందులో వచ్చేసి ఈ వేరియంట్ కరోనా ఒకవేళ వచ్చినా కూడా ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఎలా చూపెడుతున్నాయి ఏంటంటే కొత్త ఒమిక్రాన్ ఆర్ఎఫ్ డాట్ 5 వేరియంట్ బారిన పడినటువంటి రోగులు కనిపించే ప్రధాన లక్షణాలు ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ విష్ణువర్ధన్ తెలియజేశారు. దీని ప్రభావం ఉన్నవారిలో ముఖ్యంగా తీవ్రమైన గొంతు నొప్పి, అదేవిధంగా పొడి దగ్గు వస్తుంది, జ్వరము, తలనొప్పి, ముక్కు అనేది కారడం, ముక్కు మూసుకోకపోవడం, విపరీతమైన అలసట, నొప్పులు, బాడీ పెయిన్స్ వంటి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా సాధారణ ఫ్లూ, జలుబు వంటి లక్షణాలేనని గతంలో డెల్టా వంటి ప్రమాదకర వేరియంట్‌తో పోలిసి ఇది ప్రాణాంతకమైనది కాదని సైంటిస్టులు ఆధారాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. కానీ ఈ కరోనా వచ్చిన వారిలో కూడా కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఇతరత్ర సమస్యలు వచ్చిన వారు ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు చనిపోయినట్లు కూడా చెప్పారు కాబట్టి సో, జాగ్రత్త ఉండడం మంచిదనమాట. కాబట్టి ప్రజలు కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. కాకపోతే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు అనేది ధరించడం తప్పనిసరి. శానిటైజర్ వాడడం వంటి కనీస ముందస్తు జాగ్రత్తలు పాటించడం ఉత్తమమని వైద్యులైతే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఉంటుంది. పక్కన ఇప్పుడు హైదరాబాద్‌లో చాలామంది వివిధ రాష్ట్రాల ప్రజలైతే ఉంటారు కాబట్టి సో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే అప్రమత్తం అయితే చేయడం జరిగిందనమాట. సో, కరోనాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.